మీరు ఎలా ఉంటే పిల్లలు ఎలాగా ఉంటారండి. ఎగ్జాంపుల్ చెప్తాను. 6 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు, చెప్తాడు, ఒరేయ్ సీన్ అంకుల్ వస్తాడు రా, నేను లేడని చెప్పరా అంటాడు. ఓకే డాడీ అంటాడు. సీన్ అంకుల్ వస్తాడు, సీన్ అంకుల్ డాడీ లేడని చెప్పని అంటాడు. డాడీ లేడని చెప్పంటాడు. ఎందుకు? వాడికి అబద్ధం తెలియదు కాబట్టి ఎలా చేయాలో. ఐ థింక్ ఈ మధ్యలో సినిమాలు కూడా వచ్చింది అనుకుంటా. నేను ఇది ఎప్పటి నుంచి చెప్తున్నాను, నన్ను కాపీ కొట్టి ఇది మొత్తం సినిమాలు కూడా వచ్చేసింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి, జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే నేర్పించేది మీరే, ఇంట్లో చెప్పేది మీరే. రకరకాలు ఉంటాయండి. కొంతమంది కంప్లైంట్స్ నాకు తల్లిదండ్రులు చెప్తారు, సార్ మా అబ్బాయి భలే బూతులు మాట్లాడుతున్నాడు సార్. నేను చెప్తాను మీరే గురువండి అంటాను. నేను ఎలా అంటాడు. తెలవకుండానే ఇంట్లో అరుస్తూ ఉంటారండి చాలామంది. ఎలా అరుస్తారో తెలుసా అండి, పిల్లలు అక్కడే ఉంటారు, ఇలా అరుచుకుంటూ ఉంటారు. ఎవరు అరుచుకుంటూ ఉంటారు? భార్యాభర్తలు. చిన్న విషయం అడతాను, నేను ఉన్నది చెప్పాలి. ఇక్కడ పెళ్ళైన మగవాళ్ళు ఎంతమంది చెలవటండి? కంగ్రాచులేషన్, సూపర్, ఎక్స్ట్రాడినరీ, వండర్ఫుల్ సర్వీస్. యా, మీరు మీ భార్యతో ఎప్పుడన్నా గొడవ పడినప్పుడు ఎప్పుడన్నా గెలిచారా? గెలిచావా? అమాయకుడు గెలిచాను అనుకుంటున్నాడు. అసలు ఎవరైనా గెలిచారా అండి? గెలిపించారు. సో మీరు ఎవరు గెలిచారో లేదో నాకు తెలియదు, కానీ నేను గత 33 ఏళ్ళుగా ఓడిపోతూనే ఉన్నాను. ఎందుకు ఇలా చెప్తున్నాను తెలుసా? చాలామంది పిల్లల ముందు గొడవ పడతారండి. గొడవ పడతారు. ఎలా స్టార్ట్ చేస్తారు తెలుసా? ఫస్ట్ ఆమె సరదాగా ఆనందంగా ఇలా మీరు యాక్షన్తో గుర్తు చేసుకోండి. ఏంటంటే సీన్ ఇది? చెప్పాలి, మీరే చెప్పాలి. సీన్ ఏంటి? టీవీ. వాహ్ సూపర్, ఏదో సీరియల్ చూస్తూ 3 సార్లు ఉప్పేసింది. అనుకోకుండా 3 సార్లు ఉప్పేసింది. ఇప్పుడు మనం సార్ తినాలి కదా, ఫస్ట్ సార్ నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ ఊరుకుంటాడా? ఊరుకోడు, స్టార్ట్ చేస్తాడు. ఉప్పు ఉందా ఇంట్లో ఉంటాడు. ఉందండి. లేదే, మొత్తం వెళ్ళేసావు. ఏం మాట్లాడుతూ అర్థం కాదు, అరుచేస్తుంటాడు. అయిపోయిందండి ఉప్పు ఏమైంది. తర్వాత అంటాడు, నీకు వంట రాదు, పాడు రాదు, ఇది రాదు, ఇది రాదు, అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకునే తప్పు నాది, అసలు నువ్వు వంట చేయకపోవడం తప్పు నీది కాదే, నీకు సరిగ్గా వంట నేర్పకపోవడము మీ అనేసిర్రా. ఆమెను ఏమన్నా పడుతుంది. వాళ్ళ అమ్మను ఒక్క మాట అన్నారనుకో, మీ నానమ్మ అమ్మమ్మ మొత్తం వంశం చూస్తుంది. మీరు మా అమ్మని అంటారా అంటది. అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోతుంది. తింటారు. అనవసరంగా మీ బుచ్చిరెడ్డి పాలెం సంబంధం చేసుకుని అంటాడు. ఆమె ఉంటుంది, నాకు మంచి విజయవాడ సంబంధం, నెల్లూరు సంబంధం కట్టుకుని ఆమె అంటది. ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళ బాబు చూస్తుంటాడు, అమ్మ గెలుస్తుందా నాన్న గెలుస్తాడా, అమ్మ గెలుస్తుందా నాన్న గెలుస్తాడా, అమ్మ ఎప్పుడన్నా గెలిచిందా నాన్న ఎప్పుడైనా గెలిచిందా మీరు చూసుకోండి. నాన్న ఎప్పుడైనా గెలిచాడా నాకు తెలియదు. మీరు ఓన్లీ పెళ్ళైన మగవాళ్ళు మీరు చూసుకోండి ఒకసారి. అమ్మాయి అంటుంది నోనో ఉంటుంది. ఎస్ 100% అమ్మ. ఇప్పుడు ఆ అబ్బాయి ముందు ఏం పడిందండి, నాన్న ఒక పెద్ద విలన్. ఎందుకు? మీరు గొంతెక్కువ, మీరు ఓడిపోతారు, మీకు తెలియదు, మీరు గొంతెక్కువ మీకు. నేను భార్యాభర్తలు గొడవ పడను, నేను ఒప్పుకోండి. ఏదో ఇంట్లో ఏదో చిన్న చిన్న విషయాన్ని గొడవ ఉంటుంది కంపల్సరీ. కానీ పిల్లల ముందు గొడవ పెట్టుకోవద్దు. నేను చెప్పదలుచుకుంది 5 నుంచి 13 ఏళ్ళ పిల్లల ముందు గొడవ పెట్టుకోవద్దు. కోపం వచ్చిందనుకో, ఇప్పుడు ఏమైంది, ఎన్నిసార్లు ఉప్పేసింది? 3 సార్లు వేసింది. అప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలో మీకు కాస్త డ్రమటైజ్ చెప్తాను. నోట్లో పెట్టుకున్నారు, ఎలా ఉంది? ఉప్పుగా ఉంది. అరిస్తే ఎలాగైనా ఓడిపోతారు, తెలిసిపోయింది కదా ఈరోజు మీకు. కాబట్టి దాన్ని చూడు, ఏమి ఎక్కడనో అంటే ఏంటండి అంటది, ఇటు రానాలే. ఎందుకండి అంటే ఇటు రానాలే. ఎందుకండి అంటే ఇటు రానాలే. ఎందుకండి అంటే నోట్లో ఒక ముద్ద పెట్టి సూపర్ చేసి ఉండాలి. అంతేగాని అనవసరంగా అరవద్దు. బాగా కోపం వచ్చిందనుకోండి, ఈరోజు నేను పాజిటివ్ తినా అని చెప్పండి. దాని తర్వాత ఏం చేయాలి తెలుసా? ఒరే స్కూల్ బస్ వచ్చిందారా? ఎందుకు? స్కూల్ బస్ ఎక్కించిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసుకోండి. పిల్లల ముందు ఎటువంటి పరిస్థితిలో గొడవ పడరాదు. ఇంతసేపు ఎందుకు చెప్పాను తెలుసా? నెవర్ ఫైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చిల్డ్రన్. ఎప్పుడు గొడవ పడదండి. ఎప్పుడైతే గొడవ పడరో వాడి మైండ్ అప్సెట్ అవుతుందండి, చదువు మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. అమ్మ నాన్న ఎందుకు గొడవ పడుతున్నారు, రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లల ముందు గొడవ పడరాదు. అందుకోసం ఇంత డ్రమటైజ్ చెప్పాల్సి వచ్చింది దాని గురించి. ఇక నెక్స్ట్ అండి, ఈ వయసులో పిల్లలకు ఏది కూడా ఉచితంగా రాదు. దయచేసి చెప్పండి, ఏది కూడా ఉచితంగా రాదు, కష్టపడితేనే వస్తుందని తెలియజేయాలండి. ఏమైందని చెప్పాలండి. అసలు పేరెంటింగ్ ఎందుకు క్లాస్ తెలుసా?
డిమాండ్ వర్సెస్ సప్లై అండి. ఒకప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నలుగురు అన్నదమ్ములం మేము, మా నాన్నగారికి మేము నలుగురం. నేను ఇంటికి వచ్చి ఎవడు పట్టించుకున్నాడు. కానీ ఇప్పుడు ఎలా ఉందండి, ఒక్కరు, మెల్లగా చెప్తున్నాను భయపడకండి, ఇద్దరు, మ్యాక్సిమం ఒక్కరు లేదా ఇద్దరు. అనుకోకుంటే ఎవరికైనా ముగ్గురు పిల్లలు ఉన్నారనుకో, నీకు ముగ్గురు పిల్లలా అంటాడు, ఏదో దేశద్రోహం అన్నట్టే. సో దాంతో ఏమైపోయిందండి, ఆ ఒక్కరిద్దరు కావడంతో దాంట్లో మైనస్ అట్ట ప్లస్ అట్ట, అది మనకు తెలియదు. ఈ వీళ్ళను అతి గారాభంగా పెంచడం మొదలుపెట్టారండి. అతి గారాభంగా నోట్లో నుంచి అడిగింది ఇవ్వడం మొదలుపెట్టేశారు. పిల్లల్ని చెడగొట్టేది వీళ్ళే. రీసెంట్లీ నేనేమైందంటే ఒక 2 months బ్యాక్ విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్తున్నాను, వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు నాకున్న బ్యాడ్ హ్యాబిట్, గుడ్ హ్యాబిట్ అనుకోండి, పక్కలతో మాట్లాడుతూనే ఉంటాను. వాళ్ళు పడుకునేంత వరకు, వాళ్ళు వద్దన్నంత వరకు. ఏం చేస్తారండి, వాళ్ళు ట్రైన్ దిగి వెళ్ళిపోయే ఛాన్స్ లేదు, పరిచయం చేసుకుంటాను, మాట్లాడుతూ ఉంటాను. దాంతో చాలా లర్నింగ్ వస్తుంటుంది నాకు సైకాలజీలో కానీ, నా కౌన్సిలింగ్లో కానీ, నా క్లాస్లో కానీ పనికొస్తుంటుంది. అది ఏదో అలవాటైపోయింది. నా ముందు ఒకతను కూర్చున్నాడండి, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న, మీకు ఎలా తెలుసు అన్నాడు. మీ డ్రెస్ చూసి తెలుసు అని చెప్పాను. మీ డ్రెస్ చూసి అర్థమైందండి. అది ఎలా గుర్తుపెట్టానండి, మొత్తం అదే జీన్స్ ప్యాంట్ మొత్తం బొక్కలు ఉంది, దాన్ని ఏమంటారు, దాన్ని జీన్స్ ఏదో అంటారు కదా, సారీ నాకు అది తెలియదు. ఇలా గుర్తుపడంటే థ్యాంక్ యూ సార్, వాళ్ళకి గుర్తుపట్టారు. నేను లోపల అనుకుని చిరిగిపోయిన బట్టలు దొరుకుని ఎందుకు అనుకున్నా, కానీ అంటే బాగుండదు కదా. సో మీరు అవును సార్, చిన్న పాప, భార్యాభర్త కూర్చున్నారు హ్యాపీగా. కొద్దిసేపు ఏమైందండి, ఆ పాపకు అన్నం తినిపించడానికి బాక్స్ ఓపెన్ చేశారండి. ఇలా నోట్లో పెడుతుంటే ఇలా ఉంటుంది, ఇలా పెడుతుంటే ఇలా ఉంటుంది, ఇలా పెడితే ఇలా ఉంటుంది, తినట్లేదు అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక ఐడియా వచ్చింది, మొబైల్ ఫోన్ తీసి ముందు పెట్టాడు. వాళ్ళ నాన్నగారు ఏం చేశారండి, మొబైల్ ఫోన్ తీసి ముందు పెట్టాడు. దాంట్లో ఏముందో నాకు తెలియదు, మొత్తం బాక్స్ మొత్తం తినేసింది. ఒక్క చిన్న కంప్లైంట్ కూడా లేదు. ఏంటండి ఇది రైట్ కాదు కదండి అన్న. మీకేం తెలుసు సార్, పిల్లలు ఉంటే తెలుసు సార్, పిల్లలు ఎందుకు బాగున్నాయి, పిల్లలు పెద్దగా అయిపోయారు. సో పిల్లలకు అలవాటు చేసేది ఎవరు, మొబైల్ ఫోను. చెప్పాలా మీరే, ఎవరు వద్దనేది ఎవరు, అదే అండి. పిల్లలను చెడగొడుతుంది చాలా వరకు నెల్లూరు తప్ప. నెల్లూరులో మంచి పేరెంట్స్ ఉంటారండి, నేను బయట సంగతి చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఊరు నుంచి నేను వెళ్ళిపోవాలి, నారాయణ ఎక్స్పైర్ వరకు ఉండాలి కాబట్టి. సో వినండి, సో ఎనీ టైం 100% నేను చెప్పింది వినండి. ఎటువంటి పరిస్థితుల్లో పిల్లల ముందు గొడవ పడరాదు. పిల్లలకి ఏది కూడా ఫ్రీ రాదు అని చెప్పాలండి. ఏది కూడా ఫ్రీ రాదు, నథింగ్ విల్ కమ్ ఫ్రీ. దయచేసి వాళ్ళకి చెప్పండి. ఇంటికి వచ్చిన తర్వాత, స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎంతమంది మీ పిల్లల సాక్స్ ఉతుక్కుంటున్నారు, ఎంతమంది షూ పాలిష్ చేసుకుంటున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలండి. చిన్నప్పటి నుంచి నేర్పియాలి. నువ్వు వద్దున్నాను, నేనే ఆ షూ కూడా అమ్మనే ఓపెన్ చేస్తుంది, వాళ్ళు పెడుతుంది, నువ్వు పడుకోరా, నువ్వు ఎంజాయ్ చేయరా, నువ్వు కూర్చోరా, వాడు రిమోట్ పట్టుకొని ఇలా కూర్చుంటాడు. నేను వద్దనేనండి, ఎంజాయ్ ఈజ్ డిఫరెంట్. మీరు వాళ్ళకు నేర్పించాలి. నేను ఎక్స్కర్షన్ వెళ్తాను, నో ఎక్స్కర్షన్. ఎందుకు? లాస్ట్ టైము నాన్నమ్మ ఇంటికి వచ్చినప్పుడు, తాత ఇంటికి వచ్చినప్పుడు పరిగెత్తికెళ్ళి వాళ్ళని కౌగలించుకోలే కదా, అందుకోసమే నో ఎక్స్కర్షన్.